వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రాజపల్లి గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ నామాల సత్యనారాయణ ఉప సర్పంచ్ గుర్రాల రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బీసీ కాలనీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సంపేట 2001-2002 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ గౌరవశ్రీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతనలో రాజపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల సారంగం తండ్రి భద్రయ్య, ఉప్పుల వీరస్వామి తండ్రి భద్రయ్య, నామాల దేవేందర్ తండ్రి రామస్వామి గార్ల వద్ద అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు భూమిని కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. రాజపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థి ముత్యం సరూప సర్పంచ్ గెలుపొందిన తర్వాత 2006-2007 సంవత్సరంలో ఇంద్రమ్మ ఇండ్ల స్థలాలకు గవర్నమెంట్ సర్వేయర్లు, ప్రైవేటు సర్వేయర్లు 4 సార్లు సర్వే నిర్వహించి ఇంద్రమ్మ ఇళ్ల స్థలాలకు హద్దులు ఏర్పాటు చేయడం, ఇంటి స్థలం 1 గుంట 10 పైసల స్థలం అణగారిన కులాలకు, నిరుపేదలకు 107 మంది నిరుపేద లబ్ధిదారుల లిస్టు ప్రకారంగా ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్దల సమక్షంలో డ్రా పద్ధతిలో ప్లాట్లు 1 by 1 ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి ఇంటి స్థలాలను కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు. కొంతమంది నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందుల వల్ల ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ కు భూమి అమ్మిన వారైన ఉప్పుల సారంగం, ఉప్పుల వీరస్వామి, ఉప్పుల రవీందర్, ఉప్పుల రాజేష్ మీకు ఎక్కడ ప్లాట్లు లేవు, మేము గవర్నమెంట్ కు భూమి అమ్మలేదు అని గత 4 రోజుల క్రితం మాకు కేటాయించిన ఖాళీ ప్లాట్లను అక్రమంగా ట్రాక్టర్తో దున్ని లబ్ధిదారులపైన దౌర్జన్యానికి వస్తున్నారు. మేము గుడిసెలు వేసుకోవడానికి కర్రలు తీసుకుని నాటుతుంటే కర్రలు పీకేయడం, మాపై గొడవ పడ్డం, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు నిర్మించుకుందామని స్థలం దగ్గరికి వెళ్తున్న క్రమంలో వెళ్లనీయడం లేదు. అందుకు రాజపల్లి గ్రామస్తులమైన మేము అణగారిన కులాలకు చెందిన వారం కావున ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గౌరవశ్రీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యేగా రిపీట్ ఎంఆర్ఓ గారు మాపై కనికరం చూపి లబ్ధిదారులు ఎస్ కోమరమ్మ, వి లక్ష్మి, పి పద్మ, ఎస్ఐ మా రాంబాబు మా ప్లాట్లు మాకు ఇప్పించి ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తారని అధికారులను హృదయపూర్వకంగా దండం పెట్టి చేతులెత్తి వేడుకుంటున్నాం. రాజపల్లె గ్రామంలో రాంబాబన్న దగ్గర ఉన్నాం మనం. రాంబాబన్న, అసలు ఈ ప్లాట్ల విషయం ఏం జరుగుతుందన్న డిస్టర్బెన్స్ తెలిసింది మాకు. నమస్కారం అండి ప్రెస్ విలేకరులకు. మాకు గత 2006-2007 ప్రభుత్వం నిరుపేదలకు అందరికీ భూములు ఇచ్చింది. ఇది ఇండ్ల స్థలాలు. ఇది అందరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చింది. ఇండ్ల స్థలాలు కట్టుకుందామని ఇండ్ల స్థలాలు ఇస్తే అప్పుడు కొంతమంది ఉన్నవాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు మేము కట్టుకున్న టైంలో భూమి గవర్నమెంట్కు అమ్మినైనా భూమి ఇప్పుడు వచ్చి మళ్ళీ మాకు భూమి వస్తుందని, ఈ మాకు 4 ప్లాట్ల వరకే నాకు వస్తుందనే ఉద్దేశంతో వచ్చి ట్రాక్టర్తో దున్నుడు, మేము గుడిసెలు మీకు ఇల్లు కట్టుకుందామని మీ ఇక్కడికి వచ్చి గుడిసెలు అవన్నీ వేసుకుంటుంటే వచ్చి ఆ గుడిసెలు కూడా బీగచ్చుడు, ఆడోళ్ళ మీదకి పోవుడు, కొట్టుడు చేయడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. దాని గురించి మేము గత మన ఊళ్ళో వాళ్ళకి చెప్పాము. చెప్తే అది ఏదున్నా అది లీగల్ పోవాలి, ఎంఆర్ఓ ఆఫీసు పోవాలి అని చెప్పింది. దాని ప్రకారం మేము ఏం చేసినంటే మేము పోయినాం. ఇప్పుడు పోతే దానికి సంబంధించిన పాత రికార్డు ఎంకులాడాలి. మన ఆర్డీఓ ఆఫీస్, మన ఎంఆర్ఓ ఆఫీసు పోయినాం. ఆర్డీఓ ఆఫీసులో ఆ ఎంఆర్ఓ ఆఫీసు పోతే ఎంఆర్ఓ ఆఫీసులో కూడా వాళ్ళు అన్నారంటే 2006-2007 రికార్డు దొరకాలి, దొరికినాక చూస్తూ అన్నారు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలే. దాని ద్వారా మీకు వచ్చినాం. గుడిసెలు వేద్దామని వస్తే గుడిసెలన్నీ మొత్తం ఊడబీకుడు చేసుడు, మళ్ళీ వచ్చి కనీళ్ళు తెచ్చి సిమెంట్ కనీళ్ళు తెచ్చి వాళ్ళు కనీళ్ళు వేసుకున్నారు. కనీళ్ళు వేసుకొని మమ్మల్ని ఇల్లు కట్టకుండా మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. కావున మాకు ఏదున్నా గవర్నమెంట్, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్న స్థానికుల గ్రామ ప్రజలందరూ మాకు హెల్ప్ చేసి మాకు తగిన న్యాయం చేయగలరని మనవి.